ఈరోజు ఉదయము మారా అనుభవంలో మీరు ఉన్నారా అన్నదే నా ప్రశ్న. హిబ్రోత్ హెత్తావా అనే అనుభవంలో ఉన్నారా అన్నది నా ప్రశ్న. దీన్ని ఏమంటారంటే ఆశీర్వాదాల కోసం ఆశీర్వాదాలు ఇచ్చే దేవుణ్ణి దూషించడం అంటారు. జాగ్రత్తగా వినాలి. ఆశీర్వాదాల కోసం ఆ ఆశీర్వాదాలను ఇచ్చే దేవుణ్ణి దూషించడం అంటారు. నాకు ఇది కావాలి, నువ్వు వద్దు అని చెప్పటం. నువ్వు నాకు ఇది ఇస్తే చాలు, అదొద్దు అని చెప్పటం. నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటా, ఆదివారం వద్దాం, మనం మాట్లాడుకుందాం ఇద్దరం, అంతేగాని ఆ తర్వాత మళ్ళీ వద్దు. నా లైఫ్లో ఎక్కువ ప్రమేయం వద్దు నీకు. ఆదివారం ఒక్కరోజే, ఆదివారం నేను వస్తాను, నువ్వు రా, మాట్లాడుకుందాం, ముచ్చట్లు పెట్టుకుందాం, అన్నీ చెప్తాను, నేను నీకు ఆరాధన చేసేస్తాను, నువ్వు కూడా 2 మాటలు నన్ను ఆశీర్వదించి పంపించేస్తే చాలు. అంతేగాని నా జీవితంలో ఎక్కువ ప్రమేయం వద్దు యేసు నీకు. దేవా నీకు ఎక్కువ ప్రమేయం అవసరం లేదు అని చెప్తూ ఉంటాం. కానీ ప్రభువు ఉల్లిగడ్డలకు, తెల్లగడ్డలకు, చేపలకు పరిమితమైనటువంటి దేవుడు కాదు. ఆయన మనకు మన్నా ఇవ్వాలి అని ఆశపడే దేవుడు. ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వాలి అని ఆశపడే దేవుడు. నిత్య జీవానికి సంబంధించినటువంటి జీవన శైలి మనం కలిగి ఉండాలి అని ఆశపడే దేవుడు. మన దృక్పథంలో మార్పు రావాలి అని ఆశపడే దేవుడు. మన వైఖరిలో మార్పు రావాలి అని ఆశపడే దేవుడు. మనం వాక్యాన్ని చదివే పద్ధతిలో మార్పు రావాలి అని ఆశపడే దేవుడు. మన జీవితం వైబ్రెంట్ లైఫ్ అవ్వాలి అని ఆశపడే దేవుడు. మనం నడుస్తూ ఉంటే యేసు నడిచినట్లుగా కనిపించాలి అని ఆశపడే దేవుడు. మన మాటల్లో యేసు ప్రభు యొక్క మాధుర్యం కనిపించాలి అని ఆశపడే దేవుడు. మనల్ని రోజు రోజుకు యేసు ప్రభు సారూప్యంలో ఎదిగించేలా చేయాలి అన్నది దేవుని ఆశ అయితే మనం ఎక్కడ ఆగిపోతాం? ఉల్లిగడ్డల దగ్గర, కీరకాయల దగ్గర ఆగిపోతాం. నువ్వు నాకు ఇచ్చేస్తే చాలు, నీకు నాకు మధ్య బిజినెస్ రిలేషన్షిప్ ఉంటుంది, అంతేగాని ఎక్కువగా ప్రమేయం మాత్రం నా జీవితంలో పెట్టుకోకు అని దేవుణ్ణి పక్కన పెడుతూ ఉంటాం. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటే, పరిశుద్ధాత్ముడు ఈరోజు నిన్ను పురికొల్పుతూ ఉంటే, నీ హృదయంలో ఒకసారి ఆలోచించుడు. నీ తపన దేనికోసం? అన్నీ ఇచ్చే ఆ ప్రభు కోసమా, లేక ఆయన ఇచ్చే కొన్ని గింజల కోసమా?